a date. Data? Nothing doing. Hey, ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు అంత క్లోజ్గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటావేంటి? పిక్చర్ అని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను. దట్స్ ఆల్. అయితే నా 3000 రూపాయలు చేతాకేగా సరిపోయింది. ఏంటి సరిపోద్ది అంటున్నావు? చేయగలిపింది 50 రూపాయలు, మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి 100, దీనికి 100, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500. ఎక్స్క్యూజ్ మీ. నన్నా ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఏయ్, ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరం తలదూర్చుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండ్రా. ఏ వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏయ్ కబాయిస్తున్నావేంటి? కొట్టండ్రా. ఏంట్రా రిచ్చిపోతున్నావు? తొక్కడిస్తావా? సార్ రండి సార్, తల దెబ్బేయండి. అమ్మా రండమ్మా, నన్ను తగిలించండి. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. కారిపోతున్నాడా? మీకుందిరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టు కూడా మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే. ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా ముందు వెళ్ళిపోండి, వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 కాసి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? వీళ్ళే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం.
నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు నమ్మమంటారా? ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టరా. చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్ ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన రగలు తినేస్తాం. చూడబాయ్. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా తల్లి, ఉండమ్మా. ఎంత మంచోడు మమ్మల్ని వదిలేడు. బాబు దీని సంగతి చూడు. తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. అలాగే సార్, తప్పుకోండి. ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే, దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి. ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదే అండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో, 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబు, ఇద్దరు మనిషి చేయండి బాబు. కళ్ళు లేని భోజనం బాబు, ఇద్దరు మనిషి చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళు లేని బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి చెప్తున్నావు. పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారంటీగా వచ్చిందండి బాబు. ఏండి, నేను మిమ్మల్ని విసిపిస్తున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీ నుంచి చదువుకోండి, నేను ఈ ఎంపీ నుంచి చదువుకొస్తానండి. ఎలా కనపడతా చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండల ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా, ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి, ఎక్కడ వాడు? ఉందిలే మంచి కాలం ముందు ముందునా. తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. సార్, మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్. ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అని లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా
గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగో, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళైందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? ఏమిటి లేట్ గా హాయ్ చెప్తున్నా? ప్యాకెట్ ఉంది కదా, నువ్వేంటి లేట్ గా వచ్చు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా. లోపలికి వెళ్దామా? హరి, నేను వాళ్ళు తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే, బెటర్ సార్. ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్. ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ వద్దు. నాకు ఏమొద్దు. పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి, మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు, మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళెంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ. అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నిన్ను కమిట్ అయిపోయాను కదా. ఇలా మాట ఇలా కొడతావా? మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే, నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి? నేను ఇప్పుడే లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, సినిమాకి వెళ్దాం.
దేనికి చీకట్లో చేతిలో చేయొద్దామనా? ఏమక్కర్లేదు. సరే అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు, నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్కి వెళ్ళాలని. ఓకే దా. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా? అరుణాచలం, అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. వేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ 3 చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి అలా ఉంచు. నిజంగా అతనేనా మీ అన్నయ్య? అవును. నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. ఇంతలపాలెం చిన్న పెంట అంత హీనం అయిపోయాడు మీకు. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు, మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు, నువ్వు చూసుకో. సరే మా. నమస్కారం మామ. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? అటు చూడు, గాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచలం మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే. అదంటే అదే అదే. నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటే వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించన్నా, తెలియక తెలియదన్నా. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
సుందర్ ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో,